ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమినికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను. ప్రార్థించుదాం. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, కొనియాడదగిన నామాన్ని బట్టి మేము స్తుతించి ఘనపరుస్తున్నాము. ప్రభువా, మేము నీవు పూజార్హుడు అని, ఆరాధనకు యోగ్యుడు అని కీర్తనలతో, ఆరాధనతో నీ నామాన్ని స్తుతించాము. అలాగే నన్ను నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా, ఈ వాక్యం యొక్క బలమును మా జీవితంలో పనిచేయనట్లుగాను మా హృదయములను తెరవమని ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు లూదియా హృదయమును తెరిచిన దేవా, ఈరోజు మా హృదయములను తెరిచి నీ వాక్యము మేము పదిలపరుచుకునే ధన్యత దయచేయి. నీవు మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనుమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానంలోకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి రూపాంతర ఆదివారము. మన ప్రభువుని రూపాంతరాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శిష్యులతో పాటు కొండ మీదకి వెళ్ళి శిష్యులు చూస్తుండగా ఆయన రూపాంతరం పొందినట్లుగా, అనగా శిష్యుల ఎదుట క్రీస్తు ఏమై ఉన్నాడో తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షంగా ఆయన బయలుపరిచిన సందర్భం మనకి ఇదే మత్తయి సువార్తలో చదువుతాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన రూపాంతరం చెందిన సందర్భం మనం చదువుతాం. 17వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాల భాగం వరకు మనం చూస్తే యేసు ప్రభువారు రూపాంతరం పొందినని మొదటి వచనంలో చూస్తాం. ఆయన రూపాంతరం పొందిన తర్వాత ఆకాశం నుండి ఒక శబ్దం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని ఒక శబ్దము మరి ఆకాశం నుండి వచ్చినట్లు మనం చూస్తాం. 5వ వచనం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మరి మేఘములో నుండి పుట్టినట్లుగా రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుని రూపాంతరము ఆదివారంలో మనమున్నాం. ఆనాడు శిష్యులకు యేసు ప్రభువారు ఏమై ఉన్నాడో దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి మరి యేసుక్రీస్తు ప్రభువారి రూపాంతరం ద్వారా శిష్యులకు బయలుపరిచాడు. ఈరోజు ఈ రూపాంతరమున ప్రభు ఏమై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడో మరి మనకి బయలుపరచబడాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి వెంట శిష్యులు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు అంటే ఏమిటో వారికి పూర్తిగా తెలియదు. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే కాస్తంత ఏదో మనకు తెలిసిన అవగాహనలో ఉన్నాం, కానీ నిజంగా యేసుక్రీస్తు గురించిన మర్మం మనకు తెలియదు. ఈ వాస్తవాన్ని మనం అంగీకరించాలి. శిష్యులు ఆయన వెంబడే ఉన్నారు, ఆయనతో తిరిగారు, ఆయన చెప్పినట్లు పరిచర్య అన్నీ చేశారు, కానీ ఆయన గురించిన మర్మం శిష్యులకు తెలియలేదు. అందుకనే దేవుణ్ణి ఆరాధించి ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధానంలో అర్పణంలో చెల్లించిన మనము ఒకవేళ క్రీస్తుని గురించిన మర్మాన్ని మనం మర్చిపోతున్నామో, దాన్ని గ్రహించలేకుంటున్నామేమో మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈరోజు చదవబడిన 3 లేఖనాలు
క్రీస్తు ఏమై ఉన్నాడో చెప్పబడేటువంటి అంశాలే. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో క్రీస్తు చేసే పనులను గురించి యెషయా ప్రవక్త ఏనాడో జ్ఞాపకం చేశాడు. ఆయన రక్షణ వస్త్రం, నీతి వస్త్రం ఇచ్చేటువంటి దేవుడని, మెస్సియాను గురించిన ప్రవచనం. అలాగే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో క్రీస్తును మాత్రమే మేము ప్రకటించున్నాము, ఆయన పరిచర్య మాత్రమే చేస్తున్నాం, మాకు సంబంధించింది కాదు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు ఆదిలో నుంచి ఉన్నటువంటి వెలుగే అని క్రీస్తుని గురించి పౌలు ఎంత చక్కగా బయలుపరిచాడు. సువార్త వాక్యంలో యేసు ప్రభువారు తాను ఏమై ఉన్నాడో అనే అంశాన్ని ఆయన స్పష్టంగా బయలుపరిచాడు. ఈ 3 లేఖనాలను బట్టి యేసుక్రీస్తు యొక్క మర్మము అనేటువంటి అంశాన్ని, లేకపోతే రహస్యము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించిన మర్మం మనం ఎంతమందికి తెలుసు, ఎంతమంది గ్రహించగలుగుతున్నాం? క్రీస్తు ప్రభువారి పరిచర్యను, ఆయన జీవితాన్ని, ఆయన ఏమై ఉన్నాడో ఆయనను ఎంతవరకు మనం గ్రహించగలుగుతున్నాం అనేది ఈ దినం మనం ముందు ఉంచబడినటువంటి చాలా చక్కటి ప్రశ్న. అయితే దానికి ప్రభువే చాలా చక్కగా సమాధానాలు ఇస్తూ ఒక 3 విషయాలను ఆయన తెలియజేశాడు. వాటిని నేను మీ ముందు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిది, యేసు ప్రభువారు తాను ఏమై ఉన్నాడో ఒక ప్రకటన చేస్తున్నాడు. ఆ ప్రకటనను చాలామంది గ్రహించలేకపోయారు. మీరు 11వ అధ్యాయం అంతా చూస్తే మొదటిగా బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులను పంపిస్తాడు. రాబోవాడు నీవేనా, ఇంకెవరి కోసమైనా మేము కనిపెట్టి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి చెరసాల్లో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులను పంపించినప్పుడు యేసు ప్రభువారు తాను ఏమై ఉన్నాడో ప్రకటన చేస్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో చెబుతున్నాడు. 11వ అధ్యాయము 4వ వచనం, యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడు. ఏం జరుగుతుంది అంటే, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు భేదలకు సువార్త ప్రకటింప. ఇదే ప్రకటన. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏమై ఉన్నాడో చాలా స్పష్టంగా బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులకు స్పష్టంగా ప్రభు తెలియజేశాడు. అంటే యేసు ప్రభువారు ఎవరో బాప్తిస్మిచ్చి యోహానుకు తెలియక కాదు, ఆయనను గురించిన గ్రహింపు తన శిష్యులకు అవసరము. ఆయన గురించిన గ్రహింపు లోకానికి అవసరము. ఆయన ఏమై ఉన్నాడు యూదులకు ఆ గ్రహింపు అవసరము. అందుకని బాప్తిస్మిచ్చి యోహాను ఆ క్వశ్చన్ని అతడు తన శిష్యుల ద్వారా పంపించాడు. యేసు ప్రభువారు చెబుతున్నాడు, ఇదిగో అందరూ ఎలాగునో బాగుపడుతున్నారు చూడండి అని జ్ఞాపకం చేశాడు. 6వ వచనం, మరియు నా విషయమై అభ్యంతర పడినటువంటి వాడు ధన్యుడు. క్రీస్తుని గురించినటువంటి అభ్యంతరం అనేది లేకుండా ఆయన ఏమై ఉన్నాడో గ్రహించడం ప్రభు నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన కొరాజీన, బెత్సైదా ప్రాంతాలకు వెళ్ళి తాను సువార్త ప్రకటన చేశాడు. ఆయన చేసిన ప్రకటన కొరాజీన వారు, బెత్సైదా వారు, కపెర్నహూము వారు విన్నారు, కానీ వారు ఆయన ప్రకటనను గుర్తించలేకుండా ఉన్నారు. అది యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. 20వ వచనం, పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసేనో ఆ పట్టణం వారు మారు మనసు పొందకపోటు వలన ఆయన వారిట్లు గద్దించను. ఎవరు వారు అంటే, కొరాజీన, బెత్సైదా మీ మధ్య చేయబడిన అద్భుతాలు సీదోను పట్టణంలో చేయబడిన ఎళ్ళ వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని మారు మనసు పొందుతారు. 23వ వచనం, కపెర్నహూమ ఆకాశం మట్టుకు హెచ్చించుకొనబడదేవా, నీవు పాతాళమునకు దిగిపోయేదవని ఆయన కపెర్నహూముకు, కొరాజీనకు, బెత్సైదకు ఆయన ఎంతో చక్కగా సువార్త ప్రకటన చేసి వారి మధ్య ఘనకార్యాలు, దేవుని రాజ్య సువార్త కార్యాలను జరిగించిన వారు ఆ ప్రకటన గ్రహించలేకపోయారు. తాను ఏమై ఉన్నాడు గ్రహించలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని అద్భుతాలు చేయడి, తాను ఏమై ఉన్నాడు చెప్పటానికి, ఆయన ఎంతగానో ప్రకటన చేయాలి తాను ఏమై ఉన్నాడు చెప్పటానికి. ఎన్ని చేసిన నీ కొరాజీన, బెత్సైదా, కపెర్నహూము వారు యేసుక్రీస్తు వారి పరిచర్యను గ్రహించలేకుండా పోయారు, ఆయనను గ్రహించలేకుండా పోయారు. ఇంతేగాక ఆ కాలమందు జ్ఞానులు అనబడి చెప్పబడినటువంటి వారు, ఎవరు జ్ఞానులు అని చెప్పబడిన వారు? దయచేసి మీరు చెప్పగలుగుతారా ఎవరైనా? పరిసయ్యులు, ఇంకా శాస్త్రులు, సద్దుకాయలు,
యాజకులు, ప్రధాన యాజకులు వీరందరూ జ్ఞానులుగా, వివేకులుగా పిలువబడినటువంటి కాలం. ఆ జ్ఞానుల మధ్య, వివేకుల మధ్య యేసుక్రీస్తు ప్రభువు తాను బాహాటంగా చెప్పాడు తాను ఏమై ఉన్నాడు. తండ్రి నుంచి వచ్చినటువంటి కుమారుణ్ణి ప్రభు చాలా స్పష్టంగా ఆయన తన లేఖనాల ద్వారా చూపిస్తూ, ప్రవక్తల ప్రవచనాలను చూపిస్తూ ప్రభు వారికి చెప్పాడు. కానీ ఆ జ్ఞానులు, ఆ వివేకులు ప్రభు యొక్క ప్రకటన గ్రహించుకోలేకపోయారు. ఎలా అయిపోయారంటే ప్రభు వారి గురించి చెబుతాడు, వారు పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారంట. మీరు అదే పై వచనాలు చూడండి, 17 వచనం. మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొని రైతిరి, తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహానేమో తిండి తినలేదు కాబట్టి దెయ్యం పట్టినోడు అన్నారు. తిండి తినలేదు కాబట్టి, ప్రజలు తింటున్నటువంటి తిండి, ప్రజలు తాగుతున్న పానీయాలు బాప్తిస్మిచ్చి యోహాను తాగలేదు కాబట్టి, ఈయన మనుషుల తిండి, మనుషుల పానీయాలు తాగటం లేదు కాబట్టి ఇతడి దెయ్యం పట్టిందన్నారు. యేసు ప్రభు వారేమో తిండి తినుతూ ఆయన పాపులతో కూర్చొని వారి మధ్య భోజనం చేస్తుంటే ఆయన తిండిపోతూ త్రాగుబోతున్నారు. ఇది వారి గ్రహింపు. యేసుక్రీస్తు గురించినటువంటి జ్ఞానుల గ్రహింపు ఏంటంటే, వివేకుల గ్రహింపు ఏంటంటే, ఆయన పాపులతో చేరి భోజనం చేస్తున్నాడు కాబట్టి ఆయన పాపి. ఆయన సుంకరులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు కాబట్టి ఆయన తిండిపోతూ. అనగా క్రీస్తు ఎంత ప్రకటన చేసినప్పటికీ తానేమై ఉన్నాడో అది గ్రహించుకునేటువంటి జ్ఞానము జ్ఞానులకు లేదు. కనుక ఈ ఉదయం మందు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనలో చాలామంది జ్ఞానులు ఉన్నాం, మేధావులు ఉన్నాం, వివేకవంతులు ఉన్నాం. కానీ క్రీస్తు గురించిన మర్మం మనకు ఎంతవరకు తెలుసు? ఆయన ప్రకటన మనకు ఎంతవరకు అర్థమవుతుంది? కొన్నిసార్లు నా గురించి నాకు చెబుతున్న దేవుని వాక్యం నాకు అర్థం కాదు. అది నా దశ, అది మీ దశ, మనందరి దశ అదే ఉంటుంది. కొన్నిసార్లు దేవుని ఆలయానికి వచ్చి వాక్యం మాట్లాడుతున్నా, అబ్బా ఎదుటోడికి బల్లె తగిలొచ్చిందండి, నా కోసం కాదా? ఎవరి కోసం ఇది వాక్యం? అంటే ఎదుటి వ్యక్తి కోసమే కానీ మన కోసం అయితే కదా. దయచేసి చెప్తాం, ఎవరి కోసం ఇది? దేవాలయానికి వచ్చేటప్పుడు ఏమనుకొని రావాలి? దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి, ఆయన ఏమై ఉన్నాడో నాకు బయలుపరచాలి, ఆయన ప్రకటన ఏంటో నాకు అర్థం కావాలి, ఆయన సువార్త ప్రకటనలోని మర్మం నాకు అర్థం కావాలి, ఆయన గురించిన సువార్త, శిలువ, మరణ, పుట్టుక గురించి, పునరుద్ధానం గురించిన సువార్త నాకు తెలుపబడుతున్నప్పుడు ఆ ప్రకటన నాకు అర్థం కావాలి, నేను గ్రహించాలి. ఆ ప్రకటనలో నేను ఎంత పాపనై ఉన్నాను నాకు అర్థం కావాలి. ఇది కదా. అందుకని ప్రభు ఆ ప్రకటన గ్రహించలేనటువంటి వారి విషయమై ఆయన ఆ ప్రకటన గ్రహించలేకుండా పోయారని ఆయన 27వ వచనంలో ఒక మాటను చాలా స్పష్టంగా తెలియజేశాడు. చదువుదాం. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయన బయలుపరచ ఉద్దేశించెనో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ఆయన కాకుండా ఇంకెవరో ఎరుగరంట. తండ్రి ఎవరికైతే బయలుపరుస్తున్నాడో, ఎవరైతే వారికి గ్రహింపిస్తున్నాడో వారికి తప్ప ఇంకెవ్వరికి కుమారుడు బయలుపరచబడలేదంట. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి నా గురించి జనం ఏమనుకుంటున్నారని ప్రభు శిష్యులను అడిగారు. కొందరు ఏలి అనుకున్నారన్నారు, కొందరు ఇర్మియా అనుకున్నారు, కొందరు ప్రవక్త అనుకున్నారు, కొందరు మోషే అనుకున్నారని ఒక్కొక్కరు ఒక్కో రీతిగా సమాధానం చెప్పాడు. కానీ మీరైతే ఏమనుకుంటున్నారని ప్రభు శిష్యులను అడిగితే శిష్యులు అన్నారు, వారిలో మనకి ముందుగా మాట్లాడే వ్యక్తి ఎవరు? ఏమంటున్నాడు? నీవు నిజంగా దేవుని కుమారుడు. ఆయన ప్రకటనలోని మర్మాన్ని పేతురు గ్రహించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు, దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. కాబట్టి ఈ సీమోనుకి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నాడో అర్థమైపోయింది. ఈయన నిజంగా దేవుని కుమారుడు అనేటువంటి అంశాన్ని
గ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు? తండ్రి అయిన దేవుడు ఆకాశంలో ఒక ప్రకటన చేశాడు. ఎప్పుడు చేశాడు? బాప్తీసం ఇచ్చిన సమయంలోనే, ఆయన బాప్తీసం పొందుకున్న సమయంలోనే ఆయన మీద పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి వాలినప్పుడు ఆకాశం నుండి ఒక ప్రకటన వచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. అంత పెద్ద ప్రకటన బహిరంగంగా, ఆర్భాటంగా ఆకాశం నుంచి జనులందరూ విన్నట్లుగా శబ్దం, ఈయన నా కుమారుడని వచ్చినా కూడా జ్ఞానులకు అర్థం కాల, వివేకులకు అర్థం కాల. యోధియాలో మేము పండితులము, పాండిత్యం చేసి తెలిసిన వారము, ఈ ధర్మశాస్త్రం నవలి పుక్కిటి పెట్టినటువంటి మేధావులు అని చెప్పుకున్నటువంటి వారికి ఆ శబ్దం యొక్క మర్మం అర్థం కాలేదు. చెవులార విని ఏమవలేదు, వారికి అర్థం కాదు. వీరు వింటకు విందురు కానీ గ్రహింపకుండు, చూచుడు మట్టుకు చూచుదురు కానీ గ్రహించుకుంది. మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువారు బాప్తీసం తీసుకున్న సందర్భము, ఆకాశం నుండి వచ్చిన శబ్దాన్ని మీరు దయచేసి చదువుదాం, విందాం. 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. మరలా ఎప్పుడు వచ్చింది ఇదే శబ్దము? ఆయన రూపాంతరం పొందుతున్నప్పుడు, శిష్యులతో ప్రభు ఉన్నప్పుడు రూపాంతర సమయంలో ఆయన ఏమై ఉన్నాడో ఒక ప్రకటన ఆకాశం నుండి వచ్చింది. అది మనం ఇందాక చదివాం, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చదివాము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు. ఆ శబ్దానికి శిష్యులు భయపడి వణికిపోయి అక్కడే వారు కింద పడినట్లు చూస్తారు. మరలా ఇంకో సందర్భంలో ఆయన గురించి ఒక శబ్దం వచ్చింది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో గ్రీకులు అయినటువంటి వారు ప్రభువును వెతకు వచ్చారు. అది మహాపండుగ, యూదులందరూ అనేకులందరూ పండుగకు వచ్చినటువంటి కాలము. ఆకాశం నుండి ఒక శబ్దము, గొప్ప శబ్దాన్ని వారు విన్నారు. బాహాటంగానే ప్రభు యొక్క శబ్దము వినబడుతుంది కదా. యోహాను సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను, అంతట నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతునని ఒక శబ్దము ఎక్కడి నుండి వచ్చింది? ఎప్పుడది? మహాపండుగ జరుగుతున్నప్పుడు జనులందరూ వచ్చి, గ్రీకులు వారేంటి, అన్యులేంటి, యూదులేంటి అందరూ సమకూడినప్పుడు ఆకాశం నుంచి మహాశబ్దము, ఇదిగో నేను నిన్ను మహిమపరిచానని ఒక శబ్దం వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని విని కూడా, ఆ ప్రకటన విని కూడా, ఆ ప్రకటనను కూడా గ్రహించలేనటువంటి జ్ఞానులు, వివేకులు, మేధావులు ఆ రెవల్యూషన్ ఏంటనేది గ్రహింపలేదు. అందుకే మనం ప్రార్థన గ్రంథం రెవల్యూషన్ ఏముంటుంది? చెవి గలవాడు ఆత్మ చెప్పుతున్న సంగతులు. ఆ ప్రార్థన గ్రంథం అంతా మనం చదువుతున్నప్పుడు ఈ పదం ఎక్కువ వినపడుతుంది. ఒక ప్రకటన దేవుని యొద్ద నుంచి మనకు వస్తున్నప్పుడు ఆ ప్రకటన వినలేనటువంటి స్థితిలోకి మనం ఎంత జ్ఞానులమైన ఉండి ప్రయోజనం లేదు కదా. సో క్రీస్తు మన యందు ఏ ప్రకటన చేస్తున్నాడో దాన్ని గ్రహించాల్సినటువంటి బాధ్యత మనకుంది. దేవుని ఆలయానికి మనం నిరంతరము ఏళ్ల తరబడి 15 సంవత్సరాలు, 25, 30, 40 సంవత్సరాలు విశ్వాసులమై ఉండి, 50 సంవత్సరాలు విశ్వాసులమై ఉండి క్రీస్తు యొక్క ప్రకటన యొక్క మర్మాన్ని గ్రహించకపోతే ప్రియులారా, దేవాలయానికి వచ్చి మనం వృధా. ఒకవేళ మనం జ్ఞానులము, వివేకులము అనుకుంటే ప్రభు అన్నాడు, జ్ఞానుల జ్ఞానమును నేను ఏం చేస్తానన్నాడు ప్రభు? వ్యర్థపరుస్తాను, శూన్యం చేస్తానని ప్రభు చెప్పాడు. అనగా మనం తలంచేది ఒకటి అవుతుంది, దేవుడు జరిగించేది ఇంకోటి అవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రభు జ్ఞానుల గురించి మాట్లాడినటువంటి మాటలను మనం చదువుతాం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాం. జ్ఞానుల జ్ఞానముననే నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమైనను, శాస్త్రి ఏమైనను, ఈ లోక తర్కవాది ఏమైనను, ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరుగకుండినందున ఈ సువార్త ప్రకటన వారికి ఈ ప్రకటన వారికి ఏమైపోయిందంట? ఒక వెరితనంగా మారింది.
సిలువను కూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనంగానే రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. కానీ దేవుని ఆలయంలో ఉన్న మనము రక్షించబడుతున్నామని మనం అనుకున్నాము, చాలా సంతోషమే. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఆ ప్రకటన మర్మాన్ని గ్రహించలేకుండా ఉన్నామేమో, అది కూడా కాస్త ఆలోచించాలి. లోకము ఈ ప్రకటన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువాని లోకం చాలా రకాలుగా మాట్లాడుతుంది. ఆయన పిచ్చివాడన్నారు, వెర్రివాడన్నారు, 3 మేకులు తీసుకోలేనటువంటి వాడని చాలా రకాలుగా ప్రభు గురించి మాట్లాడుతుంది. కానీ ప్రభు గురించి మన అవగాహన ఏంటి? ఆయన గురించినటువంటి మన జ్ఞానం ఏంటి? మన వివేకం ఏంటి? కనుక ఈరోజు నీ ముందు ఉంచబడినటువంటి ప్రశ్న, సీమోను పేతురుని అడిగితే ప్రభు గురించి అతడు చెప్పిన సమాధానం నిజముగా దేవుని కుమారుడు అయిన క్రీస్తు. మరి మన ఆన్సర్ ఏమండి? నోటితో ఒక మాట చెప్పడం సులువు, కానీ ఆత్మలోతుల్లోకి వెళ్ళి మాట్లాడిన మాట బహు కష్టం మన జీవితాలు. కనుక క్రీస్తు యొక్క ప్రకటన మన జీవితాలకు వచ్చినప్పుడు ఆయన గురించిన మర్మం మనం ఎంతవరకు గ్రహించగలము? ఇది మొదటిది. రెండవది, ప్రభు యొక్క థ్యాంక్స్ గివింగ్. యేసుక్రీస్తు ప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకు చెల్లిస్తున్నాడో తెలుసా? మేధావి వర్గం అంతటికి క్రీస్తు ఏంటో అర్థం కాలేదు. వివేకులందరికీ, జ్ఞానులందరికీ ప్రభు ఏమై ఉన్నాడో అర్థం కాలేదు. కానీ అవివేకులైనటువంటి వారికి, పామరులైనటువంటి వారికి, బలహీనంగా ఉండినటువంటి వారికి, సమాజంలో విలువలేనటువంటి వారికి, ఇంకా చెప్పాలంటే పిల్లల్ని పక్కబో పెద్దోళ్ళ మధ్య ఎందుకు అనుకునే అని చెప్పే మనం కాకుండా ఆ పిల్లలకి ప్రభు తాను ఏమై ఉన్నాడు బయలుపరిచాడు. అందుకని ప్రభు స్తుతి చెల్లిస్తున్నాడు. బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు దేవుని స్తుతులు ఉన్నాయంట మన దగ్గరగా. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు జయప్రవేశంతో వచ్చినప్పుడు, ఆయన యెరూషలేము వస్తున్నప్పుడు అందరూ మట్టలు పరిచి హోసన్నా హోసన్నా అని ప్రభువుని ఆహ్వానిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు ప్రభు గురించినటువంటి వారు అవగాహన, ఎంత చక్కటి అవగాహన. దావీదు కుమారునికి జయము, దావీదు కుమారుడు స్తుతించబడును గాక, జయము హోసన్నా అని వారు పిల్లలు కీర్తనలు పాడుతుంటే ఆ పిల్లలను బట్టి అక్కడున్న ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆ పిల్లలను గద్దించి, చూసావా ఈ పిల్లలు నిన్ను అనకూడనటువంటి మాట అంటున్నారు, ఇది నీకు ఉచ్చరించకూడదు ఈ పదము, ఇది నీకు సరిపడనటువంటి పదము, నిన్ను అనకూడని పదము ఇది నీకు ఉచ్చరించారు. దావీదు కుమారునికి జయం. ఆ పదము యేసుక్రీస్తు ప్రభు వారికి ఆపాదించకూడదంట. అది ప్రధాన యాజకుల, శాస్త్రుల అవగాహన. కానీ ప్రభు అన్నాడు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతులు ఉండవాలని మీరు ఎరుగారా, మీకు తెలియదా అని ప్రభు జ్ఞాపకం చేసినటువంటి మాటను మనం చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలను చదువుకుందాం. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసిదు అని ఆ మాట మీరు చదువులేదు. ఎవరి గురించి ప్రభు చెబుతున్నాడు? ఇది బాలుర గురించి. బాలులను, పసిపిల్లలను అడ్డంకి చేస్తున్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులతో ప్రభు చెబుతున్నాడు, ఇదిగో ఈ బాలురు పలికినది నిజమే, వారి నోట దేవుడు ఆ స్తుతి ఉంచాడు, వారికి వచ్చిన అవగాహన దేవుడు వారికి బయలుపరిచాడు. ఆ బయలుపరిచినటువంటి అంశాలను వారు ప్రకటిస్తున్నారు, వారు కీర్తన పాడుతున్నారు, వారు ప్రభుని జయమని ప్రకటిస్తున్నారు. కొన్నిసార్లు చిన్న పిల్లలకు వచ్చిన అవగాహన కూడా క్రీస్తు గురించి మనకు రాదు. వారు ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిన సందర్భాలు ఉన్నాయి, లేవని మీరు అనొద్దు. నేనైతే పిల్లల దగ్గర చాలా నేర్చుకున్నాను, నాకు చాలా నేర్పారు పిల్లలు. ఎందుకంటే పిల్లలకు ద్వారా దేవుడు బయలుపరిచేటువంటి అంశాలు చాలా ఉన్నాయి, ఆయన వారికి బయలుపరుస్తున్నాడు. కీర్తన 22లో 22వ సంకీర్తన ఉంటుంది. ఆ పసిబాలురు తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగానే దేవుడు వారికి ఆ దశలోనే వారికి నమ్మకాన్ని పుట్టించాడు. ఎప్పుడు వచ్చింది నమ్మకం? తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగానే వచ్చిందని.
అప్పుడే ప్రభు వారికి బయలుపరిచాడు. ఇంకో మాట చెప్పాలని, నేను పిండమునై ఉండగానే నీవు నన్ను ఎరిగితివి, పిండము కాకముందే నువ్వు నన్ను ఎరిగితివి. ఈ మాటలన్నీ కూడా లేఖనాల్లో ఉన్నాయి కదా. కాబట్టి పసిపిల్లలకు దేవుని గురించి ఒక అవగాహన ఉంది. వారు క్రీస్తు అంటే ఏంటో గ్రహించగలుగుతున్నారు, వారు అర్థం చేసుకోగలుగుతున్నారు. జ్ఞానము లేనటువంటి దశ, జ్ఞానులుగా పిలవబడినటువంటి దశ, గుర్తింపు లేనటువంటి దశలో ఉన్నటువంటి పిల్లలకు దేవుడు బయలుపరచబడ్డాడు. అన్ని చదువుకొని, అన్ని గ్రహించుకొని, అన్ని చదువులు చదివి మేధావి వర్గంగా, జ్ఞాన వర్గంగా, లేకపోతే వివేక వర్గంగా పిలవబడుతున్నటువంటి మనకి మనమేంటో మనకి ఇంతవరకు తెలియదు, క్రీస్తు ఏంటో మనకి ఇంతవరకు తెలియదు. నాకు బాగా ఇష్టమైనటువంటి మాట లేఖనాల్లో, తన పొరపాట్లు కనుగొనగలవాడు ధన్యుడు అంట. నిజంగా నన్ను నేను కనుగొనగలుగుతానా? సాధ్యమనేది అలా భావించినప్పుడు సాధ్యమవుతుంది. నిజంగా నన్ను నేను కనుగొనాలని ఒక తీక్షణ, ఒక నిష్టలోకి మనం వెళ్ళినప్పుడు ఇది సాధ్యమవుతుంది. నేను క్రీస్తును కనుగొనగలుగుతానని ఒక నిష్టలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా కనుగొనగలుగుతాం. కానీ నేను బాగానే ఉన్నాను, క్రీస్తు నాకు బాగా తెలుసు అని అనుకుంటున్నటువంటి ఈ దశలో క్రీస్తు మనకు బయలుపరచబడటం లేదు. రెండు లోపాలు, ఒకటి నన్ను నేను కనుగొనలేకపోతున్నా, ఇంకోటి క్రీస్తుని కనుగొనలేము. సమరయ స్త్రీ ప్రభువుని కనుగొంది, తను తాను కనుగొంది. యేసుక్రీస్తు తనతో మాట్లాడుతున్నంతసేపు చాలాసేపు అర్థం చేసుకోలేదు. కానీ చాలాసేపటి తర్వాత ప్రభు మాట్లాడిన మాటల తర్వాత అప్పుడు ఆమె ఊరిలోకి వెళ్ళి ఆమె చెబుతున్న మాట, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వాడు, నేనేంటో నాకు అర్థమయ్యేటట్లు చేసినటువంటి క్రీస్తు ఈయన మెస్సియా కాడా అనగా తను తాను గ్రహించుకుంది, క్రీస్తును గ్రహించింది. ఈరోజు క్రైస్తవులమైనటువంటి వారందరికీ నిజంగా వాస్తవంగా చెప్తున్నాను, క్రైస్తవులకి చాలా వరకు క్రీస్తు గురించిన అవగాహన లేదు. చాలా వరకు క్రైస్తవులకి తమ గురించిన తమ అవగాహన లేదు. ఇది నిజం. ఒక అన్యుడు మన దగ్గరికి వచ్చి కూర్చుంటే మనం క్రీస్తు గురించి మాట్లాడలేం, భయపడి వెనక్కి వెళ్ళిపోతాం. అది అశుభం. నిజంగా క్రీస్తు మన జీవితాల్లో ఉన్నటువంటి పాపాన్ని కనుగొంటే కనుక అప్పుడు నిజంగా మనం ఏమైందో మనకు అర్థమవుతుంది. అందుకని క్రీస్తు గురించినటువంటి బయలుపరచబడటం తండ్రి దేవుడు పిల్లలకి దయచేసి ఉన్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో యెషయా గ్రంథకర్త చాలా చక్కటి మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. 29వ అధ్యాయం, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికి మంటికి భేదం లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదు అనవచ్చునా? 10వ వచనం కూడా, యెహోవా మా మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీనంతటిని గురించిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యము వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి అప్పగించును. అతడు దాన్ని అది నా వలన కాదు, అది గూఢార్థంగా ఉన్నదని చెప్పును. ఎవరి గురించి ఇదంతా చెబుతుంది? 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం. అరియేలుకు శ్రమ అని ప్రారంభం చేశారు. అరియేలు అంటే అగ్ని. యెరూషలేము అలాగున మరి ఒక అలంకారప్రాయంగా పిలువబడినటువంటి పేరే అరియేలు. యెరూషలేమును పిలువబడిన పేరు అరియేలు. ఈ అరియేలు ప్రాంతం, యెరూషలేము ప్రాంత ప్రజలందరూ ప్రభువుని గురించి ఎరిగినటువంటి వారు, ప్రభువుని గురించి తెలిసినటువంటి వారు, మరి ఆరాధనకు వచ్చేవారు. యెరూషలేమును ప్రభు మందిరం ఉంది, ప్రభు యొక్క లేఖన పట్టణాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ వారిని ప్రభు ఎలా చేశాడంటే వారికి గాఢ నిద్రాత్మను వారి జీవితాలకు కుమ్మరించి నిజంగా అసలు దేవుడు మర్మాలు గ్రహించకుండా చేశాడంట. ఒకవేళ మన దశ అది అవుతుందేమో. ఒకరిని చదవమంటే ఏమంటున్నాడు? అది నా వలన కాదు, అది గూఢార్థంగా ఉన్నదని చెబుతున్నాడు. సో క్రీస్తు గురించిన బయలుపరచబడుతున్నటువంటి అంశాలు
పిల్లల జీవితాల్లో ప్రభు బయలుపరిచినందుకు గాను యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని స్తుతిస్తున్నారు. తండ్రి అయిన దేవా, ఇదిగో పిల్లలకి నువ్వు బయలుపరిచావు, లోకంలో ఉన్నటువంటి అవివేకులకు బయలుపరిచావు, లోకంలో ఉన్నటువంటి అజ్ఞానులైనటువంటి వారికి బయలుపరిచావు. కానీ జ్ఞానులకు వివేకులకు బయలుపరచబడలేదు. ఒకవేళ ఈరోజు నువ్వు జ్ఞానమైతే దేవాలయంలో, ఒకవేళ ఈరోజు నువ్వు ఒక మేధావి వర్గంలో నువ్వు ఉంటే, నువ్వు వివేక వర్గంలో నువ్వు ఉండుంటే, చాలా ఉన్నతమైన చదువులు చదువుకున్నటువంటి వర్గంలో నువ్వు ఉండుంటే, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు, ఇంకా నీకు నాకు ప్రభు బయలుపరచబడలేదేమో, నీకంటే నాకంటే కూడా ఏమి తెలియనటువంటి పామరులకు ప్రభు అర్థమైపోయాడు లోకమందు. అందుకనే మనం చాలా గమనిస్తే, ఒకప్పుడు మన పితరులు చదువు లేని వాళ్ళు, వాళ్ళకున్నంత విశ్వాసం ఇప్పుడు చదువుకున్న మనకు అంత కనిపించట్లేదు. మీరు గమనించండి, అవునా కదా? వాళ్ళు చదువు లేదు, వాళ్ళకి తెలియదు. మా అమ్మకి ఇంతవరకు అక్షరముఖ రాదు, కానీ మా అమ్మ బైబిల్ చదివింది. ఈరోజు ఎలా చదువుతుంది? దేవుడు ఒకరికి బయలుపరచబడింది, అది సాధ్యం కాదు. మా అమ్మే కాదు, చాలామంది ఉన్నారు అట్ట పెద్దోళ్ళు, అక్షరం ముక్క రానటువంటి వారు బైబిల్ చదువుతున్న వారు ఈరోజు చాలామంది ఉన్నారు. దేవుడు వారికి బయలుపరిచాడు. పూర్వం పితరులకు బయలుపరిచాడు, మీ తండ్రులకు, మీ తాతల ముత్తాతలకు, మా తాత ముత్తలకు దేవుడు బయలుపరిచాడు. వారు పామరులు అయి ఉండగా దేవుడు బయలుపరిచాడు. ఈరోజు జ్ఞాన వివేకులు మేధస్సు వర్గంలో ఉండి క్రీస్తు అంటే ఏంటో మనకు అర్థం కావట్లేదు. క్రీస్తు అంటే దేవాలయం ఆరాధన, ఆదివారం ఆరాధనకు వచ్చి ఆరాధించి వెళ్ళిపోవటం, ఇది క్రీస్తు మనకు అర్థమైంది. యేసుక్రీస్తు అంటే ఒక దేవుడు అంతే. లోకంలో ఉన్నటువంటి వారందరూ తమకు ఇష్టమైనటువంటి దేవుళ్ళు ఎంచుకొని ఆరాధిస్తున్నట్టే మనకు కూడా క్రీస్తు ప్రభువారు నేడు దేవుడు అయిపోయాడు, అంతే. ఇదే నా క్రీస్తు గురించిన అవగాహన, క్రీస్తు గురించిన అర్థం మన జీవితాలు మిగిలిపోయింది. అందుకని క్రీస్తు ఎవరికి బయలుపరచబడుతున్నాడో వారిని బట్టి ప్రభు స్తుతిస్తున్నాడు. తండ్రి, ఈ బాలురకు నీవు బయలుపరిచావు కాబట్టి నీ నామము నేను స్తుతిస్తున్నాను. చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరుచున్నావని నిన్ను. ఒకవేళ దేవుడు ఈరోజు మనకు మరుగుపరిచాడేమో తన జ్ఞానం, తన యొక్క విలువైన మర్మాలు, తనకున్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, తన గొప్ప మహిమను, తన కీర్తిని మన జీవితాలకు ప్రభు మరుగు చేశాడేమో. ఏమి తెలియని వారు ప్రభుని లోతుగా ఆరాధన చేస్తున్నారు, లోతుగా విశ్వసిస్తున్నారు. అన్నీ తెలిసినటువంటి మనము క్రీస్తుని పైన దేవాలయంలో ఒక 2 గంటలు సమయం వెచ్చించేలాగా మన పని అయిపోయింది. సో క్రీస్తు గురించినటువంటి మర్మము నీకు నాకు మరుగు చేయబడుతుందా? ఈ దినం మనం పరిశీలన చేసుకోవాలి. పిల్లలకు బయలుపరిచాడు. ఒకసారి యేసు ప్రభు వారికి అప్పటికి 70 మంది శిష్యులు ఉన్నారు. 70 మంది శిష్యులు ప్రభు ఒక మాట మాట్లాడాడు. ఇదిగో నా శరీరం తిని నా రక్తం తాగువాడే నాకు పాత్రుడని ప్రభు చెప్పాడు. ఆ మాట విన్నటువంటి తక్కిన శిష్యులందరూ, ఇదేంటి కఠినమైన మాట మాట్లాడాడు, ఎంత కఠినమా, శరీరం తినమంటున్నాడు, రక్తం తాగమన్నాడు, ఈయనేంటి ఇలా చెబుతున్నాడని ఆ మాట అర్థం కానటువంటి వారు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శిష్యుల్లో చాలామంది ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ప్రభు అంటున్నాడు, తక్కిన 12 మంది శిష్యులతో అంటున్నారు, అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అంటే, అప్పుడు పేతురు ఇచ్చిన సమాధానం, మేము ఎక్కడికి వెళ్తాం, నీవే నిత్య జీవము గలవాడు. ఎంత చక్కగా దేవుడు బయలుపరిచాడు ఈ 12 మందికి. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనాన్ని. సీమోను పేతురు, అమ్మ పైనుంచి చదువు, 66 నుంచి చదువు. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. కాబట్టి యేసు
మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవం గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు. చాలమ్మా, థ్యాంక్ యూ. నీవే నిత్య జీవం గలవాడు, నీవే పరిశుద్ధుడు. మేము ఎక్కడికి వెళ్తాం? ఎవని యొద్దకు మేము పోలేము. ఇక నీవే మా దేవుడవు, మా పరిశుద్ధుడవు, మా రక్షకుడవు, నిత్య జీవం గలవాడు. నీవు ఎక్కడికి పోము. మేము తక్కిన వారందరూ ప్రభువును విడిచిపెట్టి వెళ్ళారు. అర్థం కాల ప్రభు, అర్థం కాల ప్రభు మర్మం, అర్థం కాల ప్రభు మాటలో నా రక్తం తాగండి అన్న మాట అర్థం కాలేదు, నా శరీరం తినండి అన్న మాట వరకు అర్థం కాలేదు. నిజంగా ప్రభు మనకి ఎప్పుడు అర్థమవుతాడు? అది శరీరానుసారంగా తీసుకున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆత్మానుసారంగా తీసుకున్న 12 మంది మిగిలిపోయారు. ఆ 12 మంది ప్రభు సువార్త ప్రకటిస్తూ హతసాక్షులుగా మారారు. కనుక ఈరోజు ప్రభు మనకి ఎంత బయలుపరచబడ్డాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక మనం చదువుకున్నటువంటి లేఖనంలో, సాతానుడంట మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి, వాస్తవాన్ని గ్రహించలేక, నిజాన్ని గ్రహించలేక, సత్యాన్ని గ్రహించలేక, క్రీస్తు యొక్క లోతైన మర్మాన్ని గమనించలేక మనల్ని ఒక అజ్ఞాన దశల్లో నడిపిస్తున్నట్టు. ఎవరిని? లోకంలో జ్ఞానులు, వివేకులు, మేధస్సు గలవారు అని చెప్పుకున్న వారందరికీ గుడ్డితనం కలుగు చేశాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఉండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు, ఈ లోకంలో ఉన్నటువంటి యుగ సంబంధమైన ఈ దేవత శక్తి, సాతానుడు మనోనేత్రాలకు కొడుతాను. దేని గురించి? 3వ వచనం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించు వారి విషయంలోనే మరుగు. ఎవరి విషయంలో మరుగు చేయబడిందంట? ఎవరైతే నశిస్తున్నారో, ఎవరైతే అర్థం చేసుకోలేకపోతున్నారో, ఎవరైతే అవిశ్వాసులు ఇంకా మసలిపోతున్నారో వారికి ఇది ఒక నాశనంగాను, ఒక శిక్షగాను, ఒక శాపంగాను మారుతున్నాను. కనుక ఈరోజు దేవుని సన్నిధానికి వచ్చినటువంటి మనం నిజంగా మనకి ఒకవేళ దేవుని మర్మం బయలుపరచబడక దాచబడిందేమో, ఒకవేళ దేవుని మర్మం నీకు బయలుపరచబడిందంటే దేవుడు నిన్ను బట్టి, ప్రభువు నిన్ను బట్టి ఆయన ఘనత పొందుకుంటాడు, ఆయన మహిమ పొందుకుంటాడు. ఒకవేళ దేవుని ఉద్దేశాలు యందు బయలుపరచబడితే ఆయన ఎంత ఘనతను పొందుకుంటాడు. ఒక పుట్టుగుడ్డివాడు యేసుక్రీస్తు వారి వలన మహిమ ఘనత పొందుకున్నాడు. యేసుప్రభు వారి శిష్యులు అడిగాడు, వీడు గుడ్డివాడే పుట్టాడు కదా, ఎవరు పాపం చేశారు? వీడా, వీని కన్నవారు పాపం చేశారండి ప్రభు అన్నాడు. వీడు చేయలేదు, ఈయన కన్నవారు చేయలేదు. ఎందుకు బట్టి వచ్చిందంట? ఇది దేవుని యొక్క మహిమ వీని యందు బయలుపరచబడటానికి వీనికి ఇలాగున జరిగింది. అనగా క్రీస్తు మహిమ ఎవరిలో బయలుపరచబడింది? ఒక పుట్టు గుడ్డివారిలో బయలుపరచబడింది. అన్నాళ్ళు వాడు లోకం ద్వారా అవమానం పొందాడు, గుడ్డోడు అనిపించుకున్నాడు. వాని గుడ్డితనాన్ని బట్టి లోకం ఎన్నిసార్లు వాడిని మోసం చేసింది తెలియదు, వాడిని అబద్ధమాడింది తెలియదు, వాడిని ఎంత చెదిరించుకుంది తెలియదు. కానీ గుడ్డివాడు అన్నటువంటి వానికే క్రీస్తు బయలుపరచబడ్డాడు. లోకమును స్పష్టంగా తేడతెల్లంగా చూచుచున్నటువంటి వారిని దేవుడు గుడ్డివారికి ఎంచేటువంటి ప్రమాదం ఉందేమో. మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేయబడి ప్రభు మనలను అందులుగా పిలిచే ప్రమాదం ఉందేమో. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. ఎన్ని మార్లు చెప్పాడు ప్రభు తాను ఏమై ఉన్నాడు? ప్రధాన యాజక ప్రార్థన ప్రభు చేస్తాడు, చాలా అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ప్రధాన యాజకు తాను ఏమై ఉన్నాడు చెప్తాడు, తండ్రి ఏమై ఉన్నాడు చెప్తాడు, శిష్యులు ఏమై ఉన్నాడు చెప్తాడు, లోకం ఏమైనా చెప్తాడు. స్పష్టంగా ఆ ప్రధాన యాజక ప్రార్థనలో శిష్యుల గురించి, లోకం గురించి, తన గురించి, తండ్రి గురించి చెప్పేసి ఈ మర్మము గ్రహించగలిగినటువంటి వారు ఎవరు? యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రధాన యాజక ప్రార్థన 2వ వచనాన్ని చదువుదాం. 2వ వచనాన్ని 10వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు
సర్వ శరీరుల మీద ఆ కుమారుని గురించినటువంటి మర్మం బయలుపరచబడింది ప్రధాన యాజక ప్రార్థనలో. 10వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు, నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. తండ్రి నేను ఏకమై ఉన్నానని ప్రభు ప్రధాన యాజక ప్రార్థన చెప్పాడు. ఒకవేళ క్రీస్తు మనకి ఇంకా బయలుపరచబడలేదేమో, మరుగు చేయబడ్డాడేమో. నిజంగా వాస్తవంగా మన హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం, ఒకసారి తలంచుకుందాం. నిజంగా క్రీస్తు నాకు ఎంతవరకు తెలుసు? నేను ఎంతవరకు ప్రభుని అర్థం చేసుకున్నాను? క్రీస్తు నిజంగా నాకు ఎంతవరకు బయలుపరచబడ్డాడు? లేఖనం చదవటం వరక, దేవాలయం రావటం వరకే, ఒక పాట పాడటం వరకు ఇదే దేవుడు నాకు బయలుపరచబడింది? అది ఇది బయలుపరచబడటం కదా, ఇది ఆచారం. నువ్వు వాడుకు చొప్పున దేవుని ఆలయానికి వచ్చి వెళ్తున్నావు, నీ అంతే ఆచారం. బయలుపరచబడటం కాదు. నువ్వు ఒక మతంలో ఉన్నావు కాబట్టి, ఆ మతంలో ఉన్న మరి క్రైస్తవ్యంలో ఉన్నావు కాబట్టి క్రీస్తుని ఆరాధిస్తావు. కానీ క్రీస్తు నిజంగా బయలుపరచబడితే సౌలు జీవితం మారింది. పౌలుగా మార్పు చెందాడు. అదే పౌలు రాసుకున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనంలో అతను రాసుకున్నది అదే. క్రీస్తు ప్రకాశమానం నా మీద ప్రకాశించింది కనుక ఇదిగో అదే ప్రకాశమానం లోకమందు ప్రకాశించుండగా ఎవరు దీన్ని గ్రహించగలుగుతారు? నేను దమస్కు మార్గంలో ప్రయాణం చేయించుండగా ఒక వెలుగు నా మీదకి వచ్చింది. నేను కళ్ళతో చూడలేకపోయాను, ఆ స్వరం అయితే నాకు వినబడుతుంది, కానీ ఆ ప్రకాశమానము నేను స్పష్టంగా తేటతెల్లంగా చూడలేకపోయాను. కానీ నాకైతే అర్థమైంది ఒకటే, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే క్రీస్తు. చదువుదాం 5వ అధ్యాయం 6 వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాకాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయాల్లో ఎక్కడ ప్రకాశించాడంట? మా హృదయంలో ప్రకాశించాడు. అలాంటి ప్రకాశమానం పొందుకున్నటువంటి మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోవటం లేదు, కానీ క్రీస్తు యేసుని గురించి, ఆయన ప్రభు అని మమ్మల్ని గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని మాత్రమే ఆ ప్రకాశమానం మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఇక మేము క్రీస్తుని గురించి ప్రకటించడం ప్రారంభం చేసాం. ఇదని క్రీస్తు మనకు బయలుపరచబడితే మనం చేసేది ఇది అవుతుంది. క్రీస్తు మనకు అర్థమైతే మనం ఇలా లోకంలోకి వెళ్ళిపోతాం. క్రీస్తు మనకి ఇలాగ సరిగా బయలుపరచబడితే మనం క్రీస్తుకు సాక్షులుగా మారుతాం. నిజంగా క్రీస్తు మనకి ఒక గ్రహింపులోకి వస్తే, ఆయన మర్మం మనకు అర్థమైతే నిజ సాక్షులంగా మన జీవితాలు మారుతాయి. గ్రహింపు లేనంతకాలము ఎక్కడ వారం అక్కడే ఉంటాం. తెలుగులో సామెత ఉంది, కథ కంచికి చెప్పండి మనం ఇంటికి 12:30 అయితే అందరూ ఇంటికి. అమ్మయ్యా పాస్ గారు ఎప్పుడు వదిలిపెడతాడు అమ్మ కదా. అంటే ఏమైపోయింది? క్రీస్తుని గురించిన మర్మం నిరర్థకం. మన జీవితాలు అలాగ వ్యర్థమైపోతుందేమో. 2 hours ఎట్లా గడిపేద్దాం, 2.5 hours. అందుకనే క్రీస్తు బాలురకు బయలుపరచబడ్డాడు. దానిని బట్టి ప్రభు తండ్రి అని దేవుని స్తుతిస్తున్నాడు. నీకు నాకు బయలుపరచబడితే ప్రభు నిన్ను బట్టి నన్ను బట్టి ఘనత మహిమ ప్రభావం పొందుకుంటాడు. 3వది, ఆయన ఇస్తున్నటువంటి ఇన్విటేషన్, ఆహ్వానం. ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా ఎదుగుర నేను మీకు. లోకం పెట్టే బరువులు ఒకటి ఉంటుంది, మనం తెచ్చుకునే బరువులు ఒకటి ఉంటుంది. 2 రకాల బరువులు. ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు జనం మీద పెట్టిన బరువులు చాలా ఉన్నాయి. మతాచారాల బరువులన్నీ పెట్టేశారు. ఆ బరువులు వారి చిటికిని వెళ్తూ కొద్దిగా కూడా ఎత్తరంట, కానీ జనం మీద బాగా పెట్టేశారంట బరువులు. అదొక బరువు. మనం ఎత్తుకున్న పాప బరువులు ఒకటి. అందుకని ఈ 2 రకాల బరువులు, లోకం మోపే బరువు ఒకటి ఉంది, మనం ఎత్తుకునే బరువు ఒకటి ఉంది. మనం ఎత్తుకునే బరువే మన జీవితానికి బహుభారమై కష్టమైపోయింది. దానితో పాటు లోకంలో మతాచారాలు అనే బరువులన్నీ తీసుకొచ్చి మన నెత్తి మీద పెడితే ఈ 2 మిక్స్ అయిపోయి మనం ఏంటో మనకు అర్థం కాకుండా పోయింది. అందుకని ప్రభు ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆహ్వానమే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తాం. ఆ ప్రకాశమానము, ఇదిగో అంధకారంలో ఉన్నటువంటి మీ మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఇది ఒక ఆహ్వానం.
యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కూడా ఇది కూడా చక్కటి ఆహ్వానం. ఇదిగో రక్షణ వస్త్రము, నీతి అను వస్త్రం ఇచ్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరు ధరించుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు? ఎవరు నీతి వస్త్రాన్ని ధరించుకోవటానికి, రక్షణ వస్త్రాన్ని ధరించుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు? ప్రకటన గ్రంథం 7 సంఘాల్లో ప్రాముఖ్యంగా ఒక సంఘానికి ప్రభు చెబుతున్నటువంటి మాట, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన నేను వానితో, వాడు నాతో. ఎక్కువసేపు ఎవరైనా నిలబెడితే మా ఏసీటీసీ కాలేజీలో పాట పాడతాం, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు మమ్ము అని పాడతాం అని మా స్నేహితులు పాడుకుంటుంటాం. ప్రభు అంతకన్నా తీవ్రంగా మన జీవితాల కోసం ఒక ఆహ్వానం, ఒక ప్రయత్నం, బలమైనటువంటి ప్రయత్నం మన జీవితాలు ప్రభు చేస్తున్నాం. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాకుచుండు సకల, నిలచి సదయుడగుచు తాకుచుండు సకల విధములను, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించురతని, నాత ఎంతో దయచేసి పిలచుచున్నాడే ఇప్పుడు నిన్నునని, నాత ఎంతో దయచేసి పిలచుచున్నాడే ఇప్పుడు నిన్నునని. ఒక గొప్ప ఆహ్వానం, పెద్ద ఆహ్వానం ప్రభు మనకిస్తున్నాడు. లోకంలో నీకు లోకం మోపిన భారము, నీ అంతటి నీవు తెచ్చుకున్నటువంటి భారము, 2 రకాలైనటువంటి భారములకు విశ్రాంతి కలుగజేసి రక్షణ వస్త్రాన్ని, నీతి అను వస్త్రాన్ని, ఆయన వెలుగు అనేటువంటి ప్రకాశమానమును మన జీవితాలకు ప్రకాశింప చేయటానికి ఆయన పెద్ద ఆహ్వానం ఇచ్చాడు. కనుక ఈ దేవుని సన్నిధానంలో చేరినటువంటి నీవు నేను ఈ 3 విషయాలు గమనించగలుగుతామా? ఆయన మర్మం, క్రీస్తు ఏమై ఉన్నాడని ఒక మర్మం. ఒకటి, ఆయన మనకు ప్రకటన చేస్తున్నాడు. దేవాలయంలో దేవుడు నీతో నాతో మాట్లాడతాడు, ఇది గొప్ప ప్రకటన. రెండవది, ఆయన ఆ ప్రకటనలోనే తానేమై ఉన్నాడో మనకు బయలుపరచబడుతున్నాడు. మూడవది, ఆ ప్రకటనలోనే ఆయన గొప్ప ఆహ్వానం ఇస్తున్నాడు, మనలను విమోచించడానికి, మన భారాలు తొలగించడానికి, మన శ్రమను, మన ప్రయాసాన్ని, మన వృధాను, మన వ్యధాతిశయమును సమస్తాన్ని కొట్టివేయటానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఈరోజు దేవుని సన్నిధానంలో చేరినటువంటి నీవు ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నేనేంటో నాకు తెలుసు, దేవుని గురించి నాకు ఎంతవరకు తెలుసు, ఆయన లోతు నాకు ఎంతవరకు అర్థమైంది, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఆరాధనలు, ఇన్ని ఆదివారాలు ప్రభు దగ్గరికి వచ్చి వెళ్ళేనే, ప్రభు నాకు ఎంతవరకు తెలుసు, ప్రభు నాకు ఎంతవరకు అర్థమయ్యాడు, ప్రభు యొక్క మర్మం నేను ఎంతవరకు గ్రహించుకోగలిగాను. గ్రహింపు లేకపోతే ప్రియులరా మనకు రూపాంతరం లేని వారు అవుతాం. ప్రభు రూపాంతరంలో మనకు నేర్పిస్తున్నది అదే, మనం కూడా రూపాంతరం చెందాలి. ఆయన రూపాంతరం పాపం నుంచి కాదు, కానీ మన రూపాంతరం పాపం నుంచి. ఆయన రూపాంతరము లోకానికి తాను ఏమై ఉన్నాడో బయలుపరచడం కోసమైంది, మన రూపాంతరము రక్షణార్థమైంది కావాలి. కనుక ఈ రూపాంతరం నాడు ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థించుదాము. ప్రభువు మనకి ఎంతవరకు అర్థమై ఉన్నాడు, ప్రభువుని మనం ఎంతవరకు గ్రహించాము, ప్రభువుని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాము. నిజంగా దేవుని ఆలయానికి ఎన్నో ఏండ్ల నుంచి, చిన్ననాటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగినటువంటి మనము, చిన్ననాటి నుంచి ప్రభు ఆలయానికి వస్తున్నటువంటి మనము ఎంతో గొప్ప విద్యావంతులు, వేదాంతవంతులము, జ్ఞానము తెలిసినటువంటి వారు, అన్ని విషయాల్లో ప్రావీణ్యతలు సాధించినటువంటి మనము క్రీస్తు గురించిన అవగాహన మనకి ఎంత ఉంది? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవా, బాలురకు బయలుపరిచి ఉన్నావు, పసిపిల్లలకు బయలుపరిచి ఉన్నావు, అవివేకులకు, పామరులకు, అజ్ఞానులకు బయలుపరిచి ఉన్నావు. కానీ నేడు నీవు మాకు మరుగై ఉన్నావేమో, మమ్మల్ని మేము పరిశీలన చేసుకోగలిగిన జ్ఞానమును, ఆత్మ సహాయం మాకు దయచేయండి.
అని ప్రార్థించుదాము. అలాగే మనమేంటో మనం గ్రహించుకునే జ్ఞానం కూడా మనకు అవసరం. అది అడుగుదాం ప్రభుని. ప్రభా, ఇతరుల మనసులను స్పష్టంగా చదవగలిగిన నాకు, నేనేమై ఉన్నానో చదువుకోగలిగిన జ్ఞానం నాకు దయచి అని ప్రభుని వేడుకుందాం. ఇతరులను చాలా సులువుగా తేలికగా అర్థం చేసుకోగలిగిన నాకు, నన్ను నేనేంటో అర్థం చేసుకోగలిగిన జ్ఞానం దయచి అని అడుగుదాం, ప్రార్థించుదాం. ఆయన రూపాంతర ఆదివారం నాడు ఆయన ప్రభుగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, దేవుని కుమారుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. మరి ఈ రూపాంతర ఆదివారం నాడు మన జీవితాలను ప్రభు రూపాంతరపరచాలని వేడుకుందామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభు గురించి లోకం అడిగితే మన సమాధానం ఏంటి? క్రీస్తు గురించిన అవగాహన లోకం చెప్పమంటే మనం ఏం చెప్పగలుగుతాం? మనం పరిశీలన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, పసిబాలులకు అలాగే ప్రభా పామరులకు, తెలివిలేని వారికి నీవు బయలుపరచబడి ఉన్నావు. వారు లోకానికి సాక్షులుగా మారారు. జ్ఞానులై వివేకులైనటువంటి వారు నీ నామమును గ్రహించలేక సిలువ వేసి ఉన్నారు. మేము అలాంటి దశలో ఉండగా ప్రభా, నీ నామాన్ని గ్రహించి అర్థం చేసుకున్నటువంటి వారమై లోకములకు గొప్ప సాక్షులంగా మారేటువంటి అవగాహన, అర్థవంతమైన జీవితాలు మాకు దయచేయండి. అర్థవంతమైన విశ్వాసం మాకు కలుగు చేయండి. నీ నామమును ఒక బయలుపరిచి ప్రభా, నీ యొక్క మరణము, పునరుద్ధానము, నీ పుట్టుక, నీవు దేవుని కుమారుడు అయినటువంటి అంశాలను నేను పూర్తిగా గ్రహించి ప్రభా, మేము లోకానికి సాక్షులుగా ఉన్నట్లుగా మాకు అట్టి నీ నామము గురించినటువంటి అంశాలు బయలుపరిచి నీవు మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మా హృదయములకు తలంపులకు కావులును గాక. ఆమేన్. దేవా